అలాగే అందరూ నిలిచి ఉండగా దేవుని వాక్యం చదువుకుందాం. జీసస్ దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథము 7వ అధ్యాయం. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం నుండి. యెహోవా ఇంకను అహాజునకు ఇలాగ సెలవిచ్చెను, నీ దేవుడైన యెహోవా వలన సూచన అడుగుము. అది పాతాళమంత లోతైనను సరే, ఊర్ధ్వలోకమంత ఎత్తైనను సరే. ఆహాజు, నేను అడుగును, యెహోవాను శోధింపనని చెప్పగా అతను ఇలాగ చెప్పాను, దావీదు వంశస్థులారా వినుడి. మనుషులను విసిగించుట చాలదనుకుని నా దేవుని కూడా విసిగింతురా. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడే, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టును. కీడును విసర్జించుటకును మేలును కోరుకున్నట్టుకును అతనికి తిరిగి వచ్చినప్పుడు అతడు పెరుగు తేనెను తినును. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువ, నమ్మకమైనటువంటి మా యేసయ్య, నీ గొప్ప నామానికి మహిమ చెల్లిస్తూ ఈ క్రిస్మస్ దినాన ప్రభువా నీ సన్నిధిలో ప్రభువా కొన్ని శ్రేష్టమైన మాటలు మీరు మాకు వినిపించబోతున్న దేవుడవు గనుక నీకు స్తోత్రం. ఇంతవరకు పాటల్లో, స్తుతి ఆరాధనలో మీరు మహిమ పొంది ఉన్న దేవుడవు గనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తాం. కొద్ది మాటలు నీ లేఖనాలను ధ్యానం చేసుకుని పోతుండగా చేరి వచ్చిన మా అందరితో మీరు మాట్లాడి సకల ఘనత, మహిమా ప్రభావాలు మీరు పొందుకున్నాను. ఈ చివరి కాలంలో మేము వాక్యం వినవారు మాత్రమై ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా నీ వాక్య సత్యములు మేమందరం నిలిచి ఉండటానికి కృప దయచేసి నీ ఘననామానికి మహిమ తెచ్చుకున్నాను. యేసుక్రీస్తు శక్తి కలిగిన ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందాం. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు శక్తి కలిగిన ప్రశస్తమైన నామములో చేరి వచ్చిన మీ అందరికీ క్రిస్మస్ శుభాభివందనాలు. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మన చెవులే పనిచేయాలి, నోరులు అన్నీ ఆగిపోవాలి. వింటున్నారా? పిల్లల్ని జాగ్రత్త చేసుకోవటం చేత కాకపోతే కింద వైపు మీకు బాక్స్ పెట్టారు, కిందకి వెళ్ళి చక్కగా వినండి. కుర్చీలు ఉన్నాయి కింద. ఎందుకంటే మధ్యలో మీ పిల్లల్ని గోల్ చేయించి మీరు డిస్టర్బెన్స్ కలిగించడం పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన కార్యం. ఆమేన్. కనుక మీ పిల్లలు గోల్ చేస్తే వెంటనే సైలెంట్గా తీసుకెళ్ళండి. చిత్రాలు చూడమాకండి. మా అమ్మాయి గాను ఏడుతుంది, మా అమ్మాయి గాను గోల్ చేస్తుంది, మా అబ్బాయి గాను గోల్ చేస్తున్నాడు అని చెప్పి చిత్రాలు చూడమాకండి. పిల్లలన్నా గోల్ చేస్తారు, కానీ మీరు పక్కన వాళ్ళకి ఆటంకంగా ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పగటి కాల సమయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి వర్తమానమును ప్రభు మనకిచ్చాడు. ఆ వర్తమానం యొక్క పేరేంటంటే ఒక అతీతమైనటువంటి సూచన. దేవునికి స్తోత్రం. మన దేవుడు సూచనలు చూపించేటువంటి దేవుడు. విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో ఆయన మనకు సూచనలు చూపిస్తాడు.
ప్రైజ్ ది లార్డ్. ఆ సూచనలు మనం పరిశీలన చేసి మన జీవితాలు గనక మనం అన్వయించుకుంటే నిశ్చయముగా వర్ధిల్లుతాం. ఎవరు భక్తి మార్గంలో ఉంటారో, ఎవరు యథార్థతలో ఉంటారో, ఎవరు వాక్య క్రమములో ఉంటారో, ఎవరు వాక్య సత్యములో ఉంటారో, వారి వారి జీవితాలకు దేవుడు సూచనలు చూపించేటువంటి దేవుడు. ప్రైజ్ ది లార్డ్. కనుక విశ్వాస జీవితంలో ప్రభు ఇచ్చినటువంటి ప్రతి సూచనను మనం గమనించుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ వ్రాయబడినటువంటి ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, నేను మీకు ఒక నిత్యమైన సూచనను చూపిస్తాను. 7వ అధ్యాయము 14వ వచనంలో, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపించును, ఆలకించండి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది. కన్యక గర్భవతి కావటం అసంభవం. పురుషుని ప్రమేయం లేకుండా ఏ స్త్రీ కూడా గర్భవతి కావటం అది అసాధ్యం. ప్రైజ్ ది లార్డ్. కనుక ఇక్కడ ప్రాముఖ్యమైన మాట ఏంటి? ఆయనకు ఇమ్మానుయేలు అనే పేరు పెడతావు. ఇమ్మానుయేలు అనే మాటకు అర్థం ఏంటంటే, దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే ఆయన ఇచ్చినటువంటి వాగ్దాన పూర్వకమైన వాక్యం ఏంటంటే, మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే, నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించితినో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించండి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీకు తోడుగా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థమవుతుందా? అక్కడ ఇంకొక మాటను మీరు కనుక గమనిస్తే, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 13వ వచనంలో, ప్రతి స్థితిని మార్చగలిగినటువంటి దేవుడు, పరిస్థితులన్నిటినీ మార్చగలిగినటువంటి దేవుడు. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 13వ వచనంలో, ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలచును, దురదగొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగా ఉండును. గట్టిగా స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తి. అంటే దేవుడు ఎప్పుడూ కూడా సామాన్యతలో ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. నేనొక నిత్యత్వపు సూచన మీకు ఇచ్చేదను. ఏంటా నిత్యత్వపు సూచన? కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు. ఈ క్రిస్మస్ దినాన ప్రాముఖ్యంగా నువ్వు గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, దేవుడు నాకు తోడై ఉన్నాడు. నేను దిగులు పడను, నేను భయపడను, నేను కలవరపడను. ఎందుకు? ఆయన నాకు తోడై ఉన్నాడు. ఆయన ఈ లోకానికి ఎట్లా వచ్చాడు? సాధారణముగా వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. అట్టహాసంగా రాలా, దీనుడుగా వచ్చాడు. దేవునికి స్తోత్రం. సాత్వికుడుగా వచ్చాడు. అన్ని కలిగిన వాడయుండి ఏమీ లేనివాడుగా వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన దీనుడుగా వచ్చాడు. ఆయన సామాన్యుడుగా వచ్చాడు. సామాన్యుని పేరు చెప్పుకొని ఏం చేస్తున్నాం మనం? పాస్టర్ గారు 25,000 రూపాయలు షూట్ వేసాడు. ఎంత? 25,000 రూపాయలు షూట్ వేసాడు. మెడలో టై కట్టాడు. దేవునికి స్తోత్రం.
షూయే 15,000 అంట. అంటున్నారా? అయ్యగారు వాక్యం చెబుతున్నాడు, దేవుడు సామాన్యతలో వచ్చాడా? దేవుడు సామాన్యుడు, దీనుడు. ఒక విశ్వాసం అన్నాడంట, దీనత్వం గురించి పదే చెబుతున్నా అన్నాడంట. ఏంటది? దీనత్వం. ఆయన పశువుల పాకలో పుట్టాడు. నీ డ్రెస్సే 25,000 కదరా. నువ్వు ఆయన సామాన్యుడు అని చెప్పడానికి, సామాన్యతలో వచ్చాడని చెప్పడానికి నువ్వు అర్హుడువు కాదు. అంటున్నారా? ఆయన సామాన్యతలో వస్తే, ఆయన పశువుల పాకలో పుడితే, ఆయన సాధారణంగా వస్తే, ఆయన పేరు చెప్పుకొని మనం అంతా కొత్త బట్టలు, కొత్త వస్త్రములు, పిండి వంటలు, జిగేలు అనే చీరలు తగతగలాడే, నేను కట్టుకోవద్దు అంట్లా, ధరించొద్దు అంట్లా. క్రీస్తును కలిగి అన్నీ చేస్తే భలే ఉంటుంది. క్రీస్తు లేకుండా నువ్వేది చేసినా అర్థమే. ఆయన సామాన్యుడు కదా, పశువుల పాకలోకి వచ్చాడు కదా. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన సామాన్యతలో ఉంటాడు, సామాన్యుల దగ్గర ఉంటాడు. గర్విష్ఠుల దగ్గరికి అసలు రాడు, పొగురు పట్టిన దగ్గరికి అసలు రాడు, అహంకారుల దగ్గరికి అసలు రాడు. ఆయన దీనుల యొద్ద ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన దీనత్వాన్ని ధరించుకున్నటువంటి దేవుడు. అందుకే ఆయన ఏర్పాటు చేసుకుంది కూడా ఎందుకు పనికిరానటువంటి గొర్రెల కాపరులను ఏర్పాటు చేసుకున్నాడు. పొగురు పట్టినల్ని మొట్టమొదటిగా దర్శనం ఎవరికి కలిగింది? అది దేవునికి స్తోత్రం. వారికే మొట్టమొదటిగా దర్శనము కలిగింది. తూర్పు దేశపు జ్ఞానులు కూడా ఆయన దగ్గరకు వచ్చి ఏం చేశారు? తమ జ్ఞానాన్ని, తమ యొక్క గొప్పతనాన్ని పక్కన పెట్టి సాగిలపడ్డారు. నువ్వేమో పాట పాడుతావు కానీ సాగిలో పోడి మ్రోకెదము అని నిలబడి పాడతా. ఎట్లా నిలబడి పాడతా? సాగి ఏం గొంతు, అది గంటసార్లు గొంతుబ్బా. సాగిలో పోడి మ్రోకెదము. ఎంత చిత్రం. దేవునికి స్తోత్రం. ఏంటి చెప్పండి? చిత్రం, స్తోత్రం. ఏం చేశారు? వాళ్ళకి ఆయన రాజులకు రాజు, రారాజుగా కనపడుతున్నాడు. పసిపిల్లాడు కాదా. పనికి మాలిన సంత పొద్దునే లేచి చింతలేదిక యేసు పుట్టే పుట్టిండ్రా పనికి మాలినాడా. 2023 సంవత్సరాల క్రితం ఆయన పుట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పశుశాలలో నీవు పవళించినావా, పరమాత్ముడ నీవు పసిబాలుడవు కావు. పశుశాలలో నీవు పవళించినావా, పరమాత్ముడ నీవు పసిబాలుడవు కావు. నీవు పసిబాలుడవు కావు. హల్లెలూయా. ఆయన పసిబాలుడు కాదు. ఆయన ఎవరు? పరమాత్ముడు అనండి. చెప్పండి ఎవరైనా. పసిబాలుడు కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. అందుకే ఆయన సామాన్యులను ఏర్పాటు చేసుకున్నాడు. 1 కొరింథీ 1 అధ్యాయం 26వ వచనం ప్రకారం
సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరం దేవుని అతిశయించకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకములో నీచులైన వారిని, బలహీనులైన వారిని, ఎన్నిక లేని వారిని, వెర్రి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. జ్ఞానులను సిగ్గుపరచడానికే, బలవంతులైన వారిని సిగ్గుపరచడానికే, బలహీనుడైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఒక్క తినొచ్చినట్టున్నారు, సౌండ్ రావట్లేదా? ఆడదనమయ్యా అంటారా? ఒక రౌండ్ అయిపోయిందిగా ఇంటికాడ, రెండో రౌండ్ 5ంటికా. దేవునికి స్తోత్రం. తినొచ్చి ఏం అర్థం కాక ఇతరులు మండిపోండి. దేవునికి స్తోత్రం. ఇంటారా? ఏమీ లేని, ఎందుకు పనికిరాని రాహాబును ఏర్పాటు చేసుకున్నాడు, లేయాని ఏర్పాటు చేసుకున్నాడు, రూతును ఏర్పాటు చేసుకున్నాడు, దావీదును ఏర్పాటు చేసుకున్నాడు. రాహాబు గర్భములో నుండే క్రీస్తు వచ్చాడు, లేయా గర్భములో నుండే క్రీస్తు వచ్చాడు, రూతు గర్భములో నుండే క్రీస్తు వచ్చాడు. వీళ్ళందరూ ఎన్నిక లేనివారు. అందుకే దేవుడు పనికి రాని వారిని ఏర్పాటు చేసుకొని పనికొచ్చే పాత్రలుగా మారుస్తాడు. ఎందుకు పనికి రానటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకొని పనికొచ్చే పాత్రలుగా మారుస్తాడు. అందుకే దైవజనుడు యేసయ్య గారు రాసిన పాట, పనికి రాని నన్ను నీవు పైకి లేపితివి, క్రీస్తువే బండపైన నన్ను నిలిపితివి. యేసయ్యా పనికి పనికి రాని వారిని ఏర్పాటు చేసుకొని, ఆ అమ్మాయికి ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కావట్లేదు. వింటున్నారా? దేవునికి స్తోత్రం. సంబంధాలు వచ్చినాయి అన్ని చూసి ఈ పిల్ల బాగలేదు, చిన్నపిల్ల అయితే బాగుంది, ఆ పిల్లనైతే చేసుకుంటాం అని పోతున్నారు అందరూ. తండ్రి అంటాడు, పెద్ద పిల్లకి చేయకుండా చిన్నపిల్లకి చేయటం అది మా సాంప్రదాయం కాదు, కనుక ముందు పెద్ద పిల్లకి చేయాలి, తర్వాత చిన్నపిల్లకి చేస్తాం. వచ్చిన సంబంధాలన్నీ అటు పోతుంటే పాపిస్తానా, ఏ సంబంధం వచ్చినా నీకు కావట్లేదు పెళ్ళి అని ఇంట్లో వాళ్ళందరూ, వీధిలో వాళ్ళందరూ సూటిపోటి మాటలు మాట్లాడుతుంటే ఆ పిల్లకి చాలా బాధ కలిగి అందరూ తోసేశారు, అందరూ నెట్టేశారు. చూడటానికి సరిగా లేవు, నీ కళ్ళు సరిగా లేవు. ఆ పిల్ల కళ్ళు అయితే కలువు రేఖల్లాగా ఉన్నాయి. ఏ రేఖలో? అందుకని నువ్వంటే ఇష్టం లేదు అని అందరూ తోసేస్తుంటే మొత్తం మీద చిన్నపిల్లకి పెళ్ళయింది. ఆమె చెప్పలేదు, చిన్నపిల్లకి తండ్రి ఒక ప్లాన్ గీశాడు. ఏం చేశాడంటే రాత్రిపూట గదిలోకి చిన్నపిల్లను పంపించకుండా పెద్దదాన్ని పంపించాడు. దేవునికి స్తోత్రం. ఎట్టి చెప్పండి, హల్లెలూయా. ఈ పిల్ల కళ్ళు సరిగ్గా కనపడవు. మొత్తం మీద లోపలికి పోతే ఏం జరిగిందో తెలియదు, కానీ తెల్లారాలకే మంచం మీద చూసుకుంటే చిన్నపిల్ల లేదు, పెద్దదుంది.
తాట్లాడుతున్నా పిల్ల ఏండే బాగా ఏందే అంటుంది. మామ గుడ్డిదని తీసుకొచ్చి పెళ్లి చేస్తున్నాడు అని చెప్పి పరిగెత్తుకుని పోయి మా అమ్మే తగాదాడాడు. తగాదాడితే మామ అంటాడు, ఇదిగో ముందు పెద్ద పిల్లని పెళ్లి చేస్తేనే మా వంశాచారం. కాబట్టి చిన్నపిల్ల కావాలంటే 7 సంవత్సరాలు కొలువు చేయాలి. ఆ చిన్నపిల్ల కోసం మనోడు 7 సంవత్సరాలంట 7 రోజుల్లో గడిచిపోయినాయి అంట. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకి. భర్త కూడా ఆమెను ఏం చేశాడు తెలుసా? తోసేశాడు. రాహేల్ అంటే ఆయనకు బాగా ఇష్టం, కానీ లేయా అంటే ఆయనకు ఇష్టం లేదు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున, ఈ క్రిస్మస్ రోజున ప్రభు ప్రేమతో నీకు తెలియజేసే మాట ఏంటంటే, లోకం నిన్ను తోసేయచ్చు, బంధువులను తోసేయచ్చు, అన్నదమ్ములను తోసేయచ్చు, అక్క చెల్లెలు తోసేయచ్చు, నీ భర్త కూడా నిన్ను తోసేయచ్చు, కానీ త్రోసివేయని దేవుడు 2023 సంవత్సరాల క్రితం సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆయనే సరాసరి లోకానికి వచ్చి మానవ శరీరాకారాన్ని ధరించుకొని హల్లెలూయా నిన్ను విడవను ఎడబాయనని సెలవిచ్చినటువంటి దేవుడు ఈరోజు ఆయన నీకు వాగ్దానం చేస్తున్నాడు. తల్లి తన బిడ్డలను మరచిన ఒక్కతే కూర్చొని పాట పాడుకుంటూ, అయ్యా నువ్వు తప్పేవారు ఉన్నారయ్యా నాకు అని ప్రార్థన చేస్తుంటే, ఆ మంచిది చక్కగా అందంగా ఉండే దాని గర్భాన్నేమో దేవుడు మూసేసి ఏమి గర్భాన్ని దేవుడు తెరిచాడు. లేయా గర్భమును దేవుడు తెరిచాడు, రాహేలు గర్భాన్ని దేవుడు మూశాడు. ఇక్కడ నీ పొగరు, నీ అహంకారం, నీ గర్వం ఇక్కడ పనిచేయవు. ఇక్కడ పనిచేయాల్సింది ఏంటో తెలుసా? దీనత్వం, తగ్గింపు, లోపడటం. అర్థంగా లేయ పిల్లల మీద పిల్లలు అంటామంట, రాహేలు గర్భమేమో చెప్పాలి మూయబడింది. దేవునికి స్తోత్రం. ఇందును బట్టి తేలిన ఫలితార్థమేమనగా దేవుడు అన్యాయస్తుడు కాడు, దేవుడు పక్షపాతము లేని దేవుడు. తర్వాత రాహేలు గర్భాన్ని కూడా దేవుడు తెరిచాడు. అయితే ఈ లేయా గర్భములో నుండి వచ్చిన వాడే యూదా. యూదా గోత్రం. యాకోబుకున్నటువంటి 12 గోత్రాలలో ఒక శ్రేష్టమైన గోత్రము యూదా గోత్రము. ఆ యూదా గోత్రములో నుండి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎంత గొప్ప దేవుడు అండి! త్రోసివేయబడిన వారిని, ఎన్నిక లేని వారిని, పనికి రాని వారిని దేవుడు ఏర్పాటు చేసుకుని పనికొచ్చే పాత్రలుగా మలుచుకునేటువంటి గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి నజరేయుడైన యేసు. హల్లెలూయా, హల్లెలూయా. రాహబ్ ఎవరు? ఒక వేశ్య. దేవునికి స్తోత్రం. రాహబ్ ఏం చేసింది? వర్తమానాన్ని దాచిపెట్టింది.
రాహబు ఏం చేసింది? వర్తమానికులను స్వీకరించింది. రాహబు ఏం చేసింది? వర్తమానాన్ని నమ్మింది. రాహబు ఏం చేసింది? దేవుణ్ణి ఒప్పుకుంది. నీ దేవుడు పైనున్న ఆకాశమందు క్రిందున్న భూమి యందు దేవుడే. దానికి తగిన ప్రతిఫలం ఏంటంటే రాహాబుని సల్మాను అనేటువంటి వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. ఈ రాహాబుకి సల్మానుకు పుట్టిన వాడే బోయాజు. ఆమె గట్టిగా స్తోత్రం చెప్పండి. రెండు చేతులు పైకెత్తి విన్నారా? బోయాజు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? రూతుని పెళ్లి చేసుకున్నాడు. ఈ రూతు ఎవరు? మోయాబీయురాలు. దేవునికి స్తోత్రం. ఒక విగ్రహారాధికురాలు, ఒక అన్యురాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక అన్యురాల్ని దేవుడు తన ప్రణాళిక ఎలాంటిదో చూడండి. దేవుని ప్రణాళిక ఎంత గొప్పదంటే మోషే మోయాబులో చచ్చిపోయాడు. ఆమె చెబుతారా? మోషే మోయాబులో చచ్చిపోయాడు. మోయాబులో మోషే చచ్చిపోతే మోయాబు నుండి రూతును దేవుడు పైకి లేదు. అసలు ఆయన సంకల్పం ఏంటండి బాబు? చదవండి ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయం 5వ వచనం. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున 4వ వచనం చూడండి ఒకసారి. నీ సంతానమునకు ఇచ్చేదనని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ప్రమాణము చేసిన దేశము ఇదే. కన్నులారా నిన్ను దాన్ని చూడనిచ్చితిని గాని నీవు నది దాటి అక్కడకు వెళ్ళకూడదు. అంటే కనాను పోయేటువంటి భాగ్యం మోషేకే, లేకపోతే మన పరిస్థితి ఏంటో? అబద్ధాలు, మోసాలు, తంత్రాలు, మంత్రాలు, చేయాల్సినటువంటి పాపిష్టి పనులన్నీ మన దగ్గర ఉన్నాయి. వడ్డీ వ్యాపారాలు, శుంఖములు, విగ్రహ సంబంధమైనటువంటివన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? అంత గొప్ప భక్తుడు యెహోవా సేవకుడైన మోషేకే కనాను ప్రవేశం లేకపోతే మన సంగతి ఏంటి? అందుకే మోయాబులో చనిపోయినటువంటి మోషేను బట్టి దేవుడు రూతుకు ఆ భాగ్యాన్ని కలిగించాడు. నీ మనస్సులో ఉన్నది ఎన్నడైనా నీ ప్రణాళిక ఎన్నడైనా మారిపోదయా. నీ ప్రణాళిక ఎన్నడైనా మారిపోదయా. నా యేసయ్యా, నా యేసయ్యా, నీకే ఒక సామాన్యురాలైనటువంటి రూతును బోయాజు పెళ్లి చేసుకుంటే ఇప్పుడు రూతు గర్భంలో నుంచి ఎవరు వచ్చారు తెలుసా? దావీదు కుమారుడైనటువంటి, దావీదు తండ్రి అయినటువంటి యెషై బయటకు వచ్చాడు. చూడండి, దేవుడు పనికిరాని వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు. పనికొచ్చే పాత్రలుగా మారుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. రెండు చేతుల పైకి ఎత్తి. ఇప్పుడు యెషై కుమారుడు ఎవరు? దావీదు. యెషై ఇంట్లో అభిషేక కూటం పెట్టారు. ఏ కూటం చెప్పండి? అభిషేక కూటం. ఆ అభిషేక కూటానికి అందరిని పిలిచారు కానీ దావీదుని పిలవలేదు. అమ్మా వింటున్నారా? నిద్ర వచ్చుచున్నదా? నా ప్రసంగం మీకు జోలపాటలాగా ఉన్నదా? మీరు వింటున్న ఆమెలు, అల్లెలు, స్వాతంత్రాలు చెబుతుంటా
మీరు నిద్రించున్నారంటే మీకు నిశ్చయముగా సుంకరిగానో అన్యునిగానో మిమ్మల్ని ఎంచుకోవాల్సి వచ్చింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. 2 చేతులు పెరిగారు. అర్థమవుతుందా? అభిషేక కూటానికి అందరినీ పిలిచారు కానీ దావీదుని పిలవలా. ఎందుకని? దావీదు ఎన్నిక లేనివాడు, త్రోసివేయబడినవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్నలందరూ బలిష్ఠులు. 7 దిట్టంగా తిని ఒక్కొక్కడు ఒక మేక తిట్టాడంట. ఒక్కొక్క మేక ఒక్కొక్క గొర్రె ఇక్కడ చూసుకుంటే అంటారు. ఒక్కొక్కళ్ళు 6 అడుగుల పైనే ఉంటారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమయాలు ట్యాప్కి ఒకసారి తైలం పుట్టి తీసుకోవటం, వాడికి అడిగిపోవటం, నెత్తి మీద పోయిపోయటానికి ఇడిగానా అని దేవుడి స్వరం వినపడటం. మొత్తం మీద 7 దగ్గరికి పోతే దేవుడు అన్నాడు 7 కాదు అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక యెషయాని పిలిచి ఇట్లా నాయనా అని చెప్పి, ఇంకా నీకు ఎవరైనా కుమారులు ఉన్నారా అంటే కడసారి వాడు ఒకడు ఉన్నాడు, వాడు ఎందుకు పనికి రాకపోతే గొర్రెలు కాయడానికి పెట్టారు. అది ఏమన్నా తెలుసా? అయితే పిలవనంపించు, పిలవనంపించా. మనోడు ఎక్కడో తెలుసా? అరణ్యంలో గొర్రెలు కాస్తూ ఒక చెట్టు మీద సితార పట్టుకొని యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువదు. యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువదు. మీలో కొంతమంది ఏమనుకున్నారంటే చక్కగా నిద్రపోదామని వస్తే ఒకసారి ఈయన పాడటం, వాళ్ళు బుయ్యను కొట్టడం, నా నిద్ర చెడగొట్టడం, ఏమిటండి ఈ దుర్మార్గం అనుకుంటున్నారు కదా. నేను మీకు 23 సంవత్సరాలు చెబుతున్నా, నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోను. 23 సంవత్సరాలు ఇప్పటికి పాటు కూడా నేను నిద్రపోని. దేవునికి స్తోత్రం. నిద్రపోస్తాను నన్ను పిలిచింది దేవుడు. నేను బాటం, వాళ్ళు కొట్టడం, తప్పొస్తారు దుబిక్ అంటే గుంట్లో ఏందనుకున్నాం మేము. మన సల్జారం వచ్చింది అయితే. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. 2 చేతులు పైకెత్తి దావీదా మీ నాన్న పిలుస్తారండి రా నాయన. మీ ఇంట్లో చాలామంది మీ అన్నలందరూ వచ్చారు, మీ అన్నలందరూ మరి కళ్ళు చూపిస్తున్నారు. మీ ఇంటికి పెద్ద పాస్టర్ గారు వచ్చిండే. ఎవరు? ఒకసారి మీ అన్నలు కడిగిపోతుండో పోతే ఎత్తండో అటు పోయి లోపల వద్దు అంటున్నారు. అంత చిత్రంగా ఉంది నాయన, రా ఒకసారి నేను రమ్మంటున్నారు, మీ నాన్న రమ్మంటాడు. కానీ దావీదు పరిగెత్తుకుని వస్తూ ఉంటే దూరము నుండి సమూయేలు దావీదును చూడగానే దేవుని స్వరం ఏర్పడతా ఉందట. నేను ఏర్పరుచుకున్నవాడు, నేను కోరుకున్నవాడు ఇతడే, లేచి అభిషేకించా. అందరూ ప్రాముఖ్యం అన్నమాట. ఎన్నిక లేనివాడు ఏం చేసాడు దేవుడు? అక్కడ వాక్యంలో ఏముంటుంది తెలుసా? తన సహోదరులందరి ఎదుట దావీదును దేవుడు అభిషేకించి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యేసయ్య దారి నడుచుకుంటూ పోతూ ఉంటే గుడ్డి బర్తిమయ్య అనేటువంటి వ్యక్తి కేకేస్తాడు, దావీదు కుమారుడా నన్ను ఒకసారి కనికరించు. నేనెవరో చెప్పాలి. ఎవరైనా అంటే ఎన్నిక లేనటువంటి ఒక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకొని, పనికిరానటువంటి వ్యక్తిని ఏర్పాటు చేసుకొని దేవుడు పనికొచ్చే పాత్రలుగా. మా అన్న పలకట్లేదు, మా చెల్లెలు పలకట్లేదు, మా ఊళ్ళో వాళ్ళందరూ పాల్గొని ఉంటేనే మంచిది. దేవుడు వస్తాడు ఇక్కడ. బావ పలకరించి, మామ పలకరించి, కొడుకులు పలకరించి, కూతురు పలకరించి, అందరూ పలకరించి టయానికి మొద్దు పెడితే అసలు వస్తావా నువ్వు గుడికి? అమ్మా అందుకని వాళ్ళు ఎవరుంటే అసలు రాడు ఆయన.
వీళ్ళందరూ పోతేనే అప్పుడు వస్తాడు ఆయన. అర్థమైందా? ఏం చెప్తాం? వాళ్ళందరూ పోతేనే చెప్పాలి ఆయన వస్తాడు. వీళ్ళందరితో ఉన్నాం అనుకో, ఈ ముచ్చట్లు పెట్టుకొని అక్క బాగున్నావా, బాగున్నావా, అయ్యా బాగున్నావా, మా అయ్యా బాగున్నావా, చెల్లె బాగున్నావా అనుకుంటూ కూర్చుంది. ఆదివారం ప్రార్థన మర్చి ఆదివారం ఇలా ఆదివారం అంటావు. అర్థమవుతుంది మీకు? ఎటుకు స్తోత్రం చెప్పండి, రెండు చేతుల పైకి ఎత్తి. అందుకని వాళ్ళందరూ పోతేనే అప్పుడు దేవుడు వస్తాడు. ఇక్కడ దేవుడు కావాలి, బంధువులు కావాలా? చెప్పండి. మా ఇల్లు లేడే, అది ఎదురే. మా చుట్టాలు ఎవడొచ్చినా రోడ్డు మీద దిగి మా ఇంటికి వచ్చి తిని తర్వాత లోపల మా పెదనాన్న గారి ఇంట్లో ఉంటే ఆడిపోయేవాళ్ళు. అర్థమైందా? మా వాళ్ళు మా నాన్న ఆర్టీసీ డ్రైవరు, అంతో ఎంతో ఉంది, తింటానికి ఉంది, అన్నిటికి ఉంది. మా వాళ్ళు ఎవరు వచ్చినా ముందు మా ఇంట్లోకి వచ్చి కాలు కడుక్కొని గట్టంగా తిని అలుపు ఆర్పుకొని అప్పుడు మా పెదనాన్న ఇంటికి పోయేవాళ్ళు. మా ఇల్లు పోయిందిగా, మేము అప్పులు పాలయ్యమని తెలిసి అప్పుడు కూడా రోడ్డు ఏమిటే ఉన్నాం, అది తీసుకొని వెళ్ళాడు. ఇక మా ఇంటికి వస్తే ఏమైనా అడుగుతారేమో, ఏమైనా ఇవ్వాల్సి వస్తుందేమో అని చెప్పి ఆడ దిగిన వాళ్ళు డైరెక్ట్గా మా ప్రధాన ఇంటికి చెక్కటం మొదలు పెట్టారు. దుర్మార్గులారా, దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? నేనేమంటున్నానంటే బంధువులను వదులుకోమని చెప్పట్లా, స్నేహితులను వదులుకోమని చెప్పట్లా, ఆన్లైన్లో వదులుకోమని చెప్పట్లా. నేనేం చెప్తున్నానంటే బుద్ధులు బయటపడినప్పుడు, స్వభావం అర్థమైనప్పుడు పూసుకోమాకని చెప్తున్నాను. కొంచెం దూరంగా ఉంటే బాగుంటుంది. తర్వాత మాకు అన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చారనుకో, వచ్చారా అంతే, వెళ్ళిపోవటమే, ఉండటానికి కుదరదు అని చెప్పాను నేను. అర్థమవుతుందా? ఇప్పుడు ఎవరిని ఎక్కడ పెట్టాలో అది అంటే పూసుకోమాకే. ఇదివరకు పూసుకునే రాయ, అక్కియ, చెల్లె, నాన్న, తప్పుడా, వాళ్ళందరూ పోతేనే దేవుడు వాళ్ళు పోకుండా. కాబట్టి యేసు ప్రభు ఈ లోకానికి సామాన్యతలో వచ్చాడు. పసి బాలులాగా వచ్చాడు. మనకి బిడ్డ పుట్టగానే వాడికి మెత్తగా ఉండటానికి అన్ని రకాల క్లాతులు తీసుకొచ్చి ఈగలు దోమలు వాడకుండా పైన దోమత తీసుకొచ్చి ఎన్ని ఆర్భాటాలు, ఎన్ని హంగులు చేస్తావు కదా. యేసు ప్రభు పుడితే, యేసు ప్రభు పుట్టాలి, యేసు ప్రభుకి పొత్తి గుడ్డలు చుట్టడానికంట ఆ ఎద్దుల మీద వేస్తారే, మెడ మీద ఒరుచుకోకుండా గుడ్డలు, ఆ గుడ్డలు చుట్టారంట ఆయనకి. సర్వశక్తి కలిగిన దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు సరాసరి భూమి మీదకి ఒక పసిబాలుడు లాగా వచ్చాడు. ఇప్పుడు ఆయన పసిబాలుడు కాదు, ఇప్పుడు ఆయన బాలయేసు కాదు. నువ్వేం చేస్తున్నావు? ఆయన ఉయ్యాలేసి లాలను చూపాడరే, వదిలే కొట్టద్దు, దాని ముందు కొట్టేది. బాలయేసునకో ఇప్పుడు బుద్ధి లేని వాళ్ళు ఏం చేయాలి? వీడికి వాక్యం తెలుసా? సెమీ క్రిస్మస్, ఆడవాళ్ళ క్రిస్మస్, మగవాళ్ళ క్రిస్మస్, పిల్లల క్రిస్మస్, అటు ఇటు గానుల క్రిస్మస్ తెలుసా మీకు? వాళ్ళ క్రిస్మస్లు కూడా జరుగుతున్నాయి. అన్ని క్రిస్మస్లు అయితే ఆయన మాత్రం జరగకూడదు. ఇప్పుడు ఆయన పసిబాలుడా? చెప్పాలి, పసిపిల్లడా? ఆయన ఉయ్యాలేసి ఓపటానికి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన ఎవరు? పరమాత్ముడు, పరిశుద్ధుడు, భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండు సర్వాధికారము కలిగిన దేవుడు, సజీవుడు ఆయనే, అల్ఫా ఆయనే, ఒమేగా ఆయనే, మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయనే. 7 నక్షత్రము తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరిస్తున్నటువంటి దేవుడు ఆయన. ఇది దేవుడు మనకు సరిపోయిన వాడు. అర్థమైందా?
అందుకని ఆయనకేం చేస్తారు మనోళ్ళంతా పెట్లో వేసి జోలపాటలు పాడుతున్నారు. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా చేతులలో నిన్ను చెక్కియున్నాను. తల్లి అయిన మరచునేమో చూడుము నా చేతులలో నిన్ను చెక్కియున్నాను. నీ పాదము తొట్టిల్లనీయను నేను, నిన్ను కాపాడువాడు తురకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య కయ్యారాయించును. హల్లెలూయా. ఇదే నన్ను చిత్రంగా ఉంది కదా. ఆయన నిన్ను లాలిస్తానంటే నువ్వు లాలిత్తడం ఏంది? సైతానికా బేటి అంటాడు ఆయన, నేను కాదు. ఇప్పుడు నేను నిన్ను లాలిస్తాను, నేను నిన్ను పోషిస్తాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే నువ్వేం చేస్తావు? ఉయ్యాల్లో వేసి చింతలేదిక. రాగం కూడా ఎంత బాగా చెప్తావు. యేసు పుట్టెను విందగాను బెత్లెహేము నందునా. అర్థమవుతుంది మీకు? ప్రైజ్ ది లార్డ్. ఆయన ఒక సూచన మనకు చూపిస్తున్నాడు. ఆ సూచన ఏదో కాదు. ప్రైజ్ ది లార్డ్. సామాన్యుడిగా ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. సామాన్యతలో వచ్చి, అందుకే బెత్లెహేము అనేటువంటి ప్రాంతాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. బెత్లెహేము చాలా చిన్న పట్టణం. దావీదుది బెత్లెహేమే, ఆమేన్. బోయాజుది బెత్లెహేమే, రూతుది బెత్లెహేమే, రాహాబు సల్మానుది కూడా బెత్లెహేమే. అందుకే యూదా ప్రధానంలో ఎంత మాత్రము అల్పమైన దానము కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చునని మీకా గ్రంథ ప్రవచన వాక్యము ద్వారా ప్రవక్తల నాట పలికించిన దేవుడు సామాన్యునిగా ఈ లోకానికి వచ్చాడు. నువ్వేమో హంగు ఆర్భాటాలు ఆయన పేరు చెప్పుకొని కొత్త బట్టలు, దేవునికి స్తోత్రం, పిండి వంటలు, అరిసెలు, 3 రకాల మాంసాలు. ఒకటే సరిపోదంట. 3 రకాల మాంసాలు తెచ్చుకొని అరిసెలు చక్రాలు తిరుగుకుంటా దేవునికి స్తోత్రం. అసలు కిస్మిస్ పండుగ అసలు మా ఇంట్లో అసలు ఈ సంవత్సరం ఎటు జరిగింది అనుకున్నామే. పెద్ద స్టార్ పెట్టినాం మా బజార్లో. దేవునికి స్తోత్రం. మా స్టారే పెద్దది. అందరి స్టార్ల కంటే ఈ స్టార్లు, ఈ వెలుగులు జనవరి 1 దాకా ఉంటాయి. తర్వాత చీకటే. ఆ చర్చిలో చీకటే, చెప్పలేదే. వాళ్ళ బతుకుల్లో కూడా చీకటే. కాబట్టి ఇక్కడ వెలుగున్నాడు, వెలుగుంది. ఆ వెలుగు వాక్యము, ఆ వాక్యమే జీవము. దేవునికి స్తోత్రం. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటిలో ఉన్న ప్రజలు ఆ వెలుగును గుర్తుపట్టలేకుంటున్నారు. ఎంత భయంకరమో ఒకసారి ఆలోచించి. నేను ముగింపులోకి వస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. 2 చేతులు పైకెత్తి. ఎందుకంటే ఈ క్రిస్మస్ నిజ సత్యాన్ని మీరు కనుక తెలుసుకోకపోతే చీకట్లోకి వెళ్ళిపోతారు మీరు కూడా. ప్రైజ్ ది లార్డ్. మనల్ని దేవుడు స్టార్లు పెట్టడానికి పిలవలేదు. మనల్ని దేవుడు లైటింగ్ వేసుకోవడానికి పిలవలేదు. మనల్ని దేవుడు ఏదో ప్రాముఖ్యమైన కొన్ని కార్యక్రమాలు చేయడానికి పిలవలేదు. హల్లెలూయా. దేవుడు మనల్ని పిలిచినందుకో తెలుసా? వాక్య సత్యాన్ని తెలుసుకొని పాత నిబంధనలో ఉన్నటువంటి యెహోవాయే క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఈ కాలపు ప్రవక్త అంటున్నాడు, యెహోవా ఆ తొట్టిలో పడుకొని ఏడుస్తున్నాడు. ఆ యెహోవా ఆ తొట్టిలో పడుకొని నవ్వుతున్నాడు. యెహోవా ఆ పశువుల తొట్టిలో పడుకొని ఏడుస్తున్నాడు, ఆడుకుంటున్నాడు అంటున్నాడు. నమ్ముతారా? ఎటు చెప్పండి. హల్లెలూయా. పాత నిబంధనలో ఉన్న యెహోవాయే. ఈరోజు చాలా మంది ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. 3 దేవుళ్ళు అని చెప్పి. ఎంతమంది దేవుళ్ళు? ఒకడా 3? 2 చేతులు పైకెత్తి.
తండ్రి ఆయనే, కుమారుడు ఆయనే, పరిశుద్ధాత్మ ఆయనే. దీనికి బైబిల్ అంతా తిరగేయాల్సిన పని. త్రిత్వం అనేటువంటి పదం బైబిల్ గ్రంథములోనే లేదు. బైబిల్ అంతా తిరిగేసిన అవసరం లేదు. 3 రిఫరెన్స్ చెప్తాను. ఆది కాండము 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 1:14 ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోనికి వచ్చెను. ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో. ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో. సొంతశీలక సాగిపోదు సియోను మార్గములో. స్తోత్రగీతము ఆలకింతును జీవిత సంధిలో. హల్లెలూయా. ఆ మధ్య ఒక ఊర్లో, గుంటూరు పక్కనే ఉప్పలపాడు అని ఒక ఊరు ఉంది. ఆ ఊర్లో కూటం పెట్టడానికి బయలుదేరాం. ఆ ఊర్లో మమ్మల్ని పిలిచిన వాళ్ళు ఏమన్నారంటే, మీరు కొంచెం బాగా సిద్ధపాటు కలిగి, ఆ ఊర్లో ఉన్న ఆమె మన విశ్వాసి, మీరు కొంచెం గట్టిగా రండి, పాటలు పాడేవాడు చక్కగా మంచి పాటలు పాడాలి, ఇక్కడ వాళ్ళని మీరు ఆదరగొట్టాలి అని చెప్పినాము. సరే, మా గుంపులో ఒక గుడ్డ ఉంది. ఎవరు? ఒక గుడ్డ ఉంది. ఆ మంచి సింగర్, పాటలు బాగా పాడుతుంది. దేవుడికి స్తోత్రం. 2 చేతుల పైకి ఎత్తి. ఇంకేముంది అసలు మన గుంపులో? ఆమె పేరు ఎస్తేరు రాని. ఏంటో చెప్పండి. ఎస్తేరు రాని. మన గుంపులో ఇంకెందుకు ఎస్తేరు రాని ఉంది. అసలు మామూలుగా మోకం మోగించింది. అస్సలు వాళ్ళు మన దెబ్బకి ఎవరు తట్టుకుంటారు అని చెప్పి బయలుదేరాం. సరే, వాళ్ళు ఆ ఊర్లో వాళ్ళు 2-3 పాటలు పాడారు. తర్వాత మా నాన్నకి ఇచ్చా మైక్ పాడమని ఇస్తే, అమ్మమ్మ ఓ మరి అమ్మ రావమ్మ నన్ను బ్రోవా అని పాడుతుంది. నాకు ఇప్పుడు బీపీ పెరిగింది. మామూలుగా ఊర్లో ఉన్నప్పుడేమో చక్కటి పాటలు పాడుద్ది. ఇప్పుడు నేను మరి ఏమని ఎందుకు జ్ఞాపకం చేశానంటే, యేసు ప్రభు తల్లి ఎవరు? తండ్రి ఎవరు? చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మరియమ్మని యేసయ్య చాలా గౌరవించాలి కదా. గౌరవించాలా వద్దా? దేవునికి స్తోత్రం. అయితే బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా కానీ మరియమ్మకి పేటేసినట్లుగా ఉందా? ఏం పాపం? ఆయన ఈ లోకానికి రావటానికి ఒక అద్దె గర్భాన్ని ఎంచుకున్నాడు. మరియా అనేటువంటి గర్భాన్ని ఆమెను ఎంచుకున్నాడు. అన్యజనుల్లో నుంచి నిన్ను నన్ను దేవుడు తన పరిచర్యకు ఎలాగైతే ఏర్పరచుకున్నాడో అలాగే మనలను కూడా, ఆమెను కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అంతే తప్ప యేసు ప్రభువుకి తల్లి మరియమ్మ కాదు. వామ్మో, ఎంత అబద్ధం చెబుతుండో పాస్టర్ గారు. కానా వివాహంలో ద్రాక్షారసం అయిపోయిందా? అయిపోయినప్పుడు మరియమ్మ గారు ఎస్ఐ కాడికి వచ్చి ద్రాక్షారసం అయిపోయిందని చెప్పగానే ఏమన్నాడు? అమ్మ, నాతో నీకేం పని అన్నాడు. బామ్మో, ఎంత దుర్మార్గుడు కూడా చూడండి. నాతో నీకేం పని అంటాడా? కన్న తల్లిని పట్టుకొని, అమ్మ నాతో నీకేం పని. అక్కడ ఇంగ్లీష్లో ఏమన్నా తెలుసా? ఓ ఉమెన్, ఓ స్త్రీ, నాతో నీకేం పని అంటే ఆమెకి కేటేసినట్లుగా. అమ్మ, ఏది పోయిన ఆదివారం ప్రార్థనకు రాలేదంటే, మరండి మా వాళ్ళందరూ
ఆటో పెట్టుకొని మరి సాగర పోతుంటే మేము కూడా పోయామండి గుండు చేయించుకోవడానికి. అంటే గుండు చేయించిన నీ గుణం మారలా. మన చంద్రబాబు నాయుడు గారంట గుణదలు పోయినట్ట అడిగి ఎట్లా గుండు చేయించుకోవాలా. ఎందుకు పోయింది గుండుకి గుణదలకి? నన్ను ఎట్టనే సీఎం చేయమ్మా తల్లి. పాపం తిక్కలాడికి తెలియదు యేసుప్రభు చేసేదండి సీఎం. అది సీఎం చేసేది ఎవరు? తిక్కలాడు చెప్పొద్దు టీడీపీ వల్లనా. యేసుప్రభు కాదు, యేసుప్రభులు చేసేది ఆడిపోయి మొక్కుబడులు చెల్లించి వింటున్నారా. ఒకసారి యేసుప్రభు వాకింగ్ చెబుతున్నాడు. ఈ లోపల కొంతమంది వచ్చి నీ తల్లి నీ సహోదరులు నీ కోసం వచ్చారండి. ఏది మమ్మ వచ్చిందా? రమ్మను కూర్చోండి మమ్మ తొందరగా అన్నాడా. చుట్టూరు చూసి ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? నా తండ్రి చిత్తము చొప్పున చేసేవాళ్ళే నా తల్లి సహోదరులు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు యేసు ప్రభు చచ్చిపోయిన తర్వాత తిరిగి లేచి తిరిగి లేచి 40 రోజులు ప్రజలకి అందరికి కనపడకుండా వచ్చాడు శిష్యులకి. అమ్మమింట్లో వాళ్ళ అమ్మని పిలిచి వాళ్ళ ఇంటికి పోయి, అమ్మా మరి నీకు ప్రత్యేకంగా అభిషేకం ఇస్తానే, నీకు పరిశుద్ధాత్మ అభిషేకం అని అన్నాడా? మేడగదిలో అందరితో పాటు ఆమె కూడా వెళ్ళి పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేస్తే ఆమె అందరి మీదకి దిగి వచ్చిన పరిశుద్ధాత్ముడు ఆమె మీదకు కూడా దిగి వచ్చాడు. హల్లెలూయా. దేవుడికి పుట్టినరోజులు ఉన్నాయా? దేవుడు అంటే మీరేందో ఎటో చూస్తున్నారట, ఎవరు అనుకుంటా. యేసయ్యకి పుట్టినరోజులు ఉన్నాయా? మరి ఏం చేస్తారు ఈ బుద్ధి లేనంతా? సెమీ క్రిస్మస్, మాస్ క్రిస్మస్, ఆ క్రిస్మస్, ఈ క్రిస్మస్. మా పాస్టర్లు అయితే ఇక ఏడ క్రిస్మస్ ఉంటే అడిగి పోతున్నారు గట్టిగా. ఇయ్యమ్మా మైకి అమ్మా, దేవునికి స్తోత్రం. ఏడ క్రిస్మస్ అయితే చాలా మందికి తెలియంది ఏంటంటే వాక్యం తెలియదు. స్టార్ ఎందుకు పెడతారో తెలియదు, చర్చికి లైటింగ్లు ఎందుకు వెళ్తున్నారో తెలియదు. అంటున్నారా? మీరు అడగొచ్చు, క్రిస్మస్ ట్రీ పెట్టినావుగా నువ్వు? చెప్పాక మా ఇంట్లో 2 శాంతిలు ఉన్నారని. వెనకింట్లో ఒక శాంతి ఉన్నాడు, ముందు ఇంట్లో ఒక శాంతి ఉన్నాడు. ప్రజల శాంతిలు ఇద్దరు వాళ్ళు చేసిన పని, అది నేను చేసిన పని కాదు. మా నాన్న పశువుల పాక కట్టేవాడు. పశువుల పాక ఈ ఊర్లో మొట్టమొదటిగా స్టార్ లేపింది మావాడే. ఆమె చెప్పలేదు. నల్లబొట్లు వేసింది కూడా మావాడే. మొట్టమొదటి ఊళ్ళో నల్లబొట్లు వేసింది మావాడే. ఏం అడుగుతారు, ఎంత గొప్ప అనుకున్నావు? స్టార్ కూడా లేపింది మా నాన్నే. దేవునికి స్తోత్రం చెప్పండి. కళాకారుడు క్రిస్మస్ పండుగ అంటే అర్ధరాత్రి లేపేవాడు. యేసుప్రభు అర్ధరాత్రి పుట్టిడని అర్ధరాత్రి పూట స్టార్ లేపేవాడు. పశువుల పాక కట్టి అందులో లైటింగ్ పెట్టి యేసుప్రభు బొమ్మను తెచ్చి గొర్రెల కాపర్లు తీసుకొచ్చి జనవరి పుష్దాకు వచ్చేవాడు. ఎవడు లైట్ ఆపడానికి వీలు లేదనేవాడు. ఇప్పుడు ఆయన పోయినా కానీ ఆయన ఆత్మ పనిచేస్తున్నాడు ఇద్దరు రూపంలో. గట్టిగా 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. ఇప్పుడు ఎవరు యేసయ్య తల్లి? తల్లికి ఏమైనా ప్రాధాన్యత ఇచ్చాడా? దేవునికి స్తోత్రం. దేవునికి పుట్టినరోజులు ఉంటాయా? యేసయ్యకి పుట్టినరోజు, చచ్చిపోయిన రోజులు ఉన్నాయా? బర్త్డే, డెత్ డే. మరి మన వాళ్ళు బర్త్డేలు ఎందుకు చేస్తున్నారు అంటే, ఒక మాటలో నేను చెప్పానా, వాక్యము తెలియని మూర్ఖులు చేస్తున్నారు. ఆమె ఒకసారి చూడండి, లేఖన ఆధారం చూపిస్తాను. అపోస్తుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. పెద్ద పాస్టర్ చేస్తారంటే వాడికి కూడా తెలియదు వాక్యం. అర్థమైందా? 7వ అధ్యాయం
రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకుని అతనిని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో, అబ్రహామును ఎవరు కలుసుకున్నారు? యేసు ప్రభు అన్నాడు, మీరు నన్ను చూసుకొని నమ్మట్లేదు, మీ తండ్రి అయిన అబ్రహాము నన్ను చూశాడు అన్నాడు. అన్నాడా లేదా? ప్రైజ్ ది లార్డ్. వాళ్ళన్నారు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, హేరోదీయులు, నీకు 50 సంవత్సరాలు కూడా లేవు కానీ నిన్ను అబ్రహాం చూశాడా అంటే, యేసు ప్రభు మళ్ళీ ఏమన్నాడు తెలుసా? అబ్రహాము పుట్టక ముందే నేనున్నాను అన్నాడు. ఇప్పుడు అబ్రహాం పుట్టక ముందు ఎవరు? యెహోవానా, పరిశుద్ధాత్ముడా, యేసు ప్రభువా? అబ్రహాము పుట్టక ముందే ఉన్నానని చెప్పింది ఎవరు? సాక్షాత్తు మన ప్రభువు అయిన యేసు క్రీస్తు వారు. కొట్టగట్టిగా దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎంత ఆకలి అయితే అంత స్పీడ్ కొట్టాలా? మరి అరగొద్దా తినది? మళ్ళీ 8 రౌండ్. దేవునికి స్తోత్రం. అంతా సిద్ధముగా ఉన్నదా? ఎప్పుడో సిద్ధముగా ఉన్నది, నీదే లేదంటారా? దేవునికి స్తోత్రం. గట్టిగా ఇప్పుడు చూడండి. ఆ షాలేము రాజును మహోన్నతుడకు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. ఎవరి మెల్కీసెదెకు? ఈ మెల్కీసెదెకు ఎవరో కాదు, ఆయనే మన ప్రభు అయిన యేసు క్రీస్తు. అతని పేరుకు మొదట నీతికి రాజు. హీ ఈస్ కింగ్ ఆఫ్ రైట్నెస్. ఈయనెవరు? తరువాత హీ ఈస్ ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానపు రాజుని అర్థమించునట్టి షాలేము రాజు అని అర్థము. ఇప్పుడు చదవండి అసలు పాయింట్. ఎవరు? యేసయ్య అనండి. అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడయుండే దేవుని కుమారుని పోలినవాడు. ఆయనకు తండ్రి లేడు, వంశావళి లేదు, బావలు లేరు, బామర్దులు లేరు, మామలు లేరు, అల్లు లేరు, మేనమామలు అసలే లేదు. ఎప్పుడు చెప్పండి, 2 చేతుల పైకెత్తి. ఆయన సామాన్యతలో వచ్చాడు. ఆయన స్వయం భవుడు. ఆయన ఎవరు తయారు చేయాల? చేశారండి? ఆయన ఎవరు తయారు చేయాల? ఆయన స్వయం భవుడు. ఆయనకు ఆయనగానే ఉన్నవాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. అయ్యా నీ పేరేం పేరయ్యా అని మోషే అడిగితే, మోషేతో ఏమన్నాడు తెలుసా? నేను ఉన్నవాడను, అనువాడను, మారని వాడను, మార్పు లేని వాడను, యుగ యుగములు నిత్యుడై ఉన్నటువంటి దేవుడను నేను అని సాక్ష్యం ఇచ్చిన దేవుడు. ఈరోజు ఆయన ఈ క్రిస్మస్ రోజు ఆయన చెప్తున్నటువంటి, ఆయన మనకి ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటో తెలుసా? నేను మీకు తోడై ఉన్నాను. ఆమేన్. దేవుడు మనకు తోడై ఉన్నాడు. కన్యక గర్భవతి కుమారుని కన్నది. ఆయనకు ఇమ్మానుయేలు అనే పేరు పెట్టారు. ఆ ఇమ్మానుయేలు అనే పదానికి అర్థము భాషాంతరమున దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆదిలో ఉన్నటువంటి ఆ దేవుడే అంతములో కూడా ఉంటాడు. హల్లెలూయా. ఎక్కడి దాకా ఉంటాడంటే మహిమలో చేర్చబడేంత వరకు ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఆయన మనకు సమీపముగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంటి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఇప్పుడు ఎప్పుడు వేసుకున్నాం? తల్లి ఎవరు? నేను బతకాలేనయ్యా, నాకు తెలియదయ్యా అంతనా?
ఆ? ఆయన తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు, జీవిత కాలమునకు మరేం నోరు మార్చగారు మరేమ్మా ఒక పరిశుద్ధురాలైనటువంటి కన్యక. అందుకే ఆమె గర్భాన్ని ఎంచుకున్నాడు. ఆయన చచ్చిపోయేటప్పుడు ఆయన సమాధి కూడా అతి సమాధి. ఆయన సమాధి అరిమత యోసేపు సమాధి, అది కూడా అప్పే. దేవునికి స్తోత్రం. అంటే దీనిని బట్టి మనకు తెలియని ఫలితార్థం ఏంటంటే అన్నీ కలిగిన వాడయ్యుండి ఏమీ లేనివాడుగా వచ్చాడు. మనకి ఏమీ లేకపోయినా బడాయి మాత్రం ఎక్కువ. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఊళ్ళో ఉందాం, సామాన్యతలో ఉందాం, తగ్గించుకుందాం, లోబడదాం. అదే క్రిస్మస్ యొక్క ప్రాధాన్యత, క్రిస్మస్ యొక్క ప్రాముఖ్యత అదే. ప్రైజ్ లార్డ్. అందరూ లేచి నిలబడదామా? కళ్ళు మూసుకుందామా? ఒక చిన్న తీర్మానం చేద్దామా? అందరూ కళ్ళు మూసుకొని. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఒక నిమిషం అందరూ లేవాలి. పక్క చూడడం చేరట్టు దేశం మండిపోను. లేచి స్తోత్రాలు చెప్పండి. లేచి కళ్ళు మూసుకొని తీర్మానం చేయమంటే కూర్చొని నామచేపలు నియమం. హలో, కళ్ళు మూసి రెండు చేతులు పైకెత్తి. ఆయన సామాన్యుడిగా వచ్చాడు, సామాన్యతలో వచ్చాడు. ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మనం సామాన్యతలో ఉందాం, సామాన్యులుగా జీవిద్దాం. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ప్రభు సన్నిధిలో ప్రతి ఒక్కరు ఒక తీర్మానం చేయండి. రెండు చేతుల పైకి అడగండి, అయ్యా మేము సామాన్యతలో ఉన్నట్లుగా, మేము తగ్గించుకొని ఉన్నట్లుగా మా కొరకు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కోటాను కోట్ల దేవదూతల చేత కొనియాడబడుతున్నటువంటి తండ్రి మా కొరకు తగ్గించుకున్న దేవుడు. ప్రైజ్. థ్యాంక్ యూ మాస్టర్. అందరూ థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృప, ఆయన కృప, ఆయన కనికరము, ఆయన చాలి మన మీద ఉన్నది కనుక ప్రభు సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా జీసస్ నాయందు చాలిపడు దేవా, నా నీతివైన నా ప్రభువా, నాయందు చాలిపడు దేవా, నా నీతివైన నా ప్రభువా, నా కృప వీడిపోదంటివే, నా నిబంధన కలగదంటివే, నా కృప వీడిపోదంటివే, నా నిబంధన కలగదంటివే. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మ, నీకే స్తోత్రము. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మ, నీకే స్తోత్రము. అందరూ తీర్మానం చేసుకుందాం.
పిల్లలుగా మమ్మల్ని పిలిచిన దేవుడు, మా నిరీక్షణకు ఆధారం నీవే. దుఃఖము నాట్యంగా మార్చిన దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ, నీ కొరకు రక్తము గార్చిన ప్రేమ, చప్పుడు గట్టిగా ఆరాధనకు యోగ్యుడాయనే, మహోన్నతుడాయనే.
శక్తి కలిగిన నామములో మనం చేసిన ప్రతి తీర్మానం ప్రభు స్థిరపరచి బలపరచునుగాక. యేసుక్రీస్తు నామములో ప్రతి తీర్మానం స్థిరపరచబడునుగాక. ఆమె కూర్చున్నారు. మన మధ్యలో మరి దినాన పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలు ఉన్నారు. పుట్టినరోజు జరుపుకునే వాళ్ళు ఎవరున్నా కానీ ముందుకు రండి, కొంచెం ముందుకు జరపండి. ముందు జరుపు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం బిడ్డలను ప్రభు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ముందుకు జరుపు. అడ్డుపెట్టి వచ్చారు, అడ్డుపెట్టి కానీ అంటున్నాను కింద అదే చిన్న ప్రార్థన చేసుకుందాం. కొంచెం జరపండి, కొంచెం ఇరికి జరగండి, కొంచెం ఇరికి జరగండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఉంటుంది ప్రార్థన చేసుకుందాం. తనలో వచ్చి పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా తండ్రి, ఈ దినాలనైనా